అందరికీ నమస్కారం. వైసీపీ ప్రభుత్వం హయాంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంచాయతీ సర్పంచ్లుగా గెలిచారు చాలామంది ఔత్సాహిక యువకులు, వైసీపీ క్యాడర్. అయితే ఇక్కడే వాళ్ళ ఆశలన్నిటి మీద నీళ్లు చెల్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామంలో సర్పంచ్ అయ్యాడే కానీ నిధులు లేక గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏదైతే ఫైనాన్స్ నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఆ నిధులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దారి మళ్లించి పంచాయతీలు చెప్పకుండా కూడా, లెక్క చెప్పకుండా కూడా ఆ నిధులన్నీ దారి మళ్లించేసి వాడు రాష్ట్ర ప్రభుత్వం వాడుకో. దాంతో పంచాయతీలు, చాలా పంచాయతీలకి, మైనర్ పంచాయతీలు మరీ ముఖ్యంగా ట్యాపులు పోతే ట్యాపులు వేసుకుంటాకు కానీ, వాటర్ సప్లైకి కానీ, బ్లీచింగ్ జల్లుతాకు కానీ, లేదంటే స్ట్రీట్ లైట్లు వేసుకుంటాకు కూడా ఛార్జీలు కూడా కట్టలేని పరిస్థితికి వచ్చేసింది గ్రామ పంచాయతీలు. ఏమాత్రం ప్రజలు చూస్తేనేమో మేము లక్షలు పెట్టి ఖర్చు పెట్టి గెలిచాము, ఏదైనా అభివృద్ధి చేద్దామంటే సర్పంచులకి నిధులు లేని సర్పంచులుగా మిగిలిపోయారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కూడా సుమారు 7,700 కోట్ల రూపాయలు పైచిలుకున్న పంచాయతీల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తరలించేసింది. దాంతో పంచాయతీ సర్పంచులందరూ కూడా 3.5 సంవత్సరాల నుంచి గోడు గిలుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నింటినీ కూడా డైరెక్ట్గా పంచాయతీలకు పంపించి వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వటం వల్ల ఇవాళ గ్రామాల్లో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, లేదంటే రబ్బీష్ రోడ్లు, ఇలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది సర్పంచులు వైసీపీ నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? మేము 3.5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం, ఏం చేయలేకపోయాం, ప్రజల్లో మా మీద నమ్మకం కోల్పోయారు. మేము భవిష్యత్తులో రాజకీయాలు చేయాలంటే వైసీపీ పార్టీలో ఉంటే మా కూటమి ప్రభుత్వం సహకరించదు. ఎమ్మెల్యేలంతా కూటమి ఎమ్మెల్యేలు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా సహకరించదు. అందుకని అందరూ సర్పంచులు కూడా కూటమి తెలుగుదేశంలోకో, జనసేనలోకో, బీజేపీకో మారిపోతున్నారు. ఎందుకు? ఈ ప్రభుత్వం ద్వారా పనులు చేయాలంటే అధికార పార్టీలో ఉంటే మేము ఏదన్నా ఈ సంవత్సరంన్నర కాలంలో ఉన్న కొన్ని పనులన్నా గ్రామాలకు చేయగలుగుతాం, మమ్మల్ని నమ్మిన ప్రజలకి మేము ఏదైనా పని చేయాలంటే ఈ వైసీపీ పార్టీలో ఉంటే సాధ్యపడదని చెప్పి సర్పంచులందరూ కూడా టీడీపీ, జనసేన వైపుకి ఎప్పుడు చేర్చుకుంటారా, చేరితే ఆ పార్టీలోకి వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నట్లు మనకు అందుతున్న సమాచారం. వేసి చూద్దాం తొందరలో ఏం జరుగుతుందో. ఆల్రెడీ గోదావరి జిల్లాలో అయితే చాలామంది సర్పంచులు క్యూ కడుతున్నారు ఇది జనసేనకి, టీడీపీ చేరిపోవడానికి. అయితే సర్పంచులకు రావాల్సిన నిధులన్నీ కూడా 15th ఫైనాన్స్ డబ్బులన్నీ కూడా గ్రామాలకు వచ్చేసి గ్రామ సర్పంచులు చెప్పిన పనులే జరుగుతూ ఉన్నాయి. పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. పంచాయతీలకు ఒక కళ వచ్చింది. ఏది? పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ అవడంతో గ్రామ పంచాయతీలన్నిటి కూడా ఒక కళ వచ్చింది అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని పంచాయతీలకి రూపాయి కూడా నిధులు లేవు. ఏది? ట్యాప్కి కుళాయి వేద్దామన్నా, ఏదైనా ట్యాప్ రిపేర్ వస్తే ట్యాప్ చేయించుకుందామన్నా, బ్లీచింగ్ వేద్దామన్నా కూడా అలాంటి మైనర్ పంచాయతీలు చాలా ఉన్నాయి. ఈ పంచాయతీలన్నింటికి కూడా పంచాయతీరాజ్ మినిస్టరు ఒక దేవుడిలాగా ఉన్నాడు. ఆయన సొంత నిధులు 4 కోట్ల రూపాయలు, ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున 400 పంచాయతీలకి నిధులు ఇచ్చాడు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఇలా గ్రామాలకు డబ్బులు ఇచ్చిన మంత్రి లేడు. చాలామంది మంత్రులు పంచాయతీరాజ్ శాఖ చేసిన వాళ్ళు అక్కడ ఏమైనా డబ్బులు వస్తే దండుకుందామని చూసిన వాళ్ళే కానీ ఇట గ్రామాలకి ఒక వరం లాగా పవన్ కళ్యాణ్ గారు 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున ఆయన సొంత డబ్బులు ఇచ్చాడంటే దట్ ఈజ్ పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అని ప్రజలంతా కూడా మెచ్చుకుంటున్నారు. ఎందుకు మెచ్చుకున్నారు? వ్యవస్థాపరంగా జరిగే అన్నీ కూడా చట్టపరంగా వచ్చే నిధులన్నీ వస్తాయి. కానీ ఎక్కడా కూడా ఏ మంత్రి కూడా భారతదేశ చరిత్రలోనే వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చిన మంత్రి అనేవాడు ఎవరూ లేరు. అది కూడా గ్రామాలకి, మరీ ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాలకి 1,00,000 రూపాయలు చొప్పున నిధులు ఇచ్చాడంటే దట్ ఈజ్ గ్రేట్. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎవరిని? పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని. గ్రామ పంచాయతీలకి ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే దాంతోపాటు 15th ఫైనాన్స్ డబ్బులు వచ్చినాయి. ప్రతి గ్రామంలో ఒక వర్క్ జరుగుతుంది.
ఒకటో, రెండో, మూడో గ్రామ పంచాయతీని బట్టి వాళ్ళకి వచ్చే నిధులను బట్టి జనాభా దమాషా ప్రకారం 15th ఫైనాన్స్ డబ్బులు రావటం వల్ల 4,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా ఇస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ డబ్బులన్నిటితో రాష్ట్రం మొత్తం ఒకేసారి పండగ వాతావరణంలో వర్కులు జరుగుతాయి. ఏ గ్రామంలో చూసినా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఇది ఎవరి ద్వారా జరిగింది? కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రిగా ఆ క్రెడిట్ మొత్తం గోస్ టు పవన్ కళ్యాణ్ అని చెప్పగా తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.